దేవుని యొక్క మందిరానికి దూరము అదే అని చెప్పేది. పరిస్థితులు ఏమంటే నువ్వు ముసలిదాన్ని ఇచ్చిన తర్వాత నీ కాళ్ళు వంగుతాయి. నువ్వు వంగినప్పుడు దేవుడు ఆనందంగా ముందుకు వెళ్ళి ఇక్కడ సులభం ఏమంటే నీ కాలం ఏమైంది ప్రభుత్వం దిగితే మంచిది. అప్పుడు నువ్వు దేవుడు మొదలు వెళ్ళగలవు, సంతోషంగా వెళ్ళగలవు, దేవుడిని మేము దర్శించగలవు, ప్రభు దగ్గరికి వెళ్ళగలవు. నీకు కాలు ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తామండి? దేవుడు ఏం చేస్తాం? మోకాలు ఏమైనా వాక్యం చదివిస్తుంది మనం చూస్తున్నప్పుడు ప్రతి మోకాలు ఏస్తున్నామన్నా మనందరం కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సింహాసనం మీద ఉన్నాడని మనం ఆలోచించాలి. ఆ ప్రభు సింహాసనం మీద మన మోకాళ్ళు ప్రతి మనుష్యుడు ఖచ్చితంగా దేవుడి దగ్గర మోకాలు ఉండాల్సిందే. అది క్రమం. పదవి మీరు ఆరోగ్యాన్ని పట్టుకెళ్ళి మాట్లాడుతున్నాము. ఆ వయసు సంబంధాన్ని బట్టి మాట్లాడు. ఆయన ప్రభువు అందుకే అంటాడు కదా, ఆయన పాద చెప్పారు 99 రాస్తుంటాడు. ఆయన పాద సాయపడము. ఆయన మనలో ఆయన మనం పోషించడం, రక్షించడం, మనం పుట్టించడం, ఆయన మార్గమై ఉన్నాం, ఆయన విడుదలమై ఉన్నాం, ఆయన విడుదలమై ఉన్నాం కాబట్టి సమస్త దేశంలో ఆయన యొక్క పాద పెట్టడం దగ్గరికి రండి. వయసైన తర్వాత అతను రావాలన్న కుదరదు. అందుకే సులభం ఏంటంటే బాగా తెలియలేదు. నీ వ్యవస్థగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ప్రభు కోసం మోకాలు ప్రభు కోసం ప్రభుత్వం ప్రార్థించి ప్రభుత్వంలోని ఆయన దగ్గర నీవు తగ్గించుకొని ఆయన వరకు కొంతకాలం జీవించు, కొంతకాలం జీవించు బ్రతకాలి. అంతే ప్రతి మనుషులు బ్రతకాలి. కానీ సులభంగా కనిపిస్తుంది పాపం. అప్పుడు ఎదిరిస్తుంది. ఆయన ప్రభు నమ్ముకున్నప్పుడు మోకాలు శాస్త్రాన్ని పట్టాలి. ఆయన గమనిస్తుగా ఉన్నప్పుడు ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రభు దగ్గర శాస్త్రాన్ని కట్టలేదు. తర్వాత విషయంలో కనిపించింది శాస్త్రం పడవాలని గొప్ప కనిపించిందానికి పడగలుగుతుందో అందుకే నీ మానవ కోటి రాయాలనుకో ఈ బాధకు నీకు ఏ విధంగా ఉండాలి అనేది ఆయన జ్ఞానం చేస్తున్నాను. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అసలు ఇక్కడ 9:3 ఎసరా శాస్త్రాంగ పడుకు రావాలని ఆయన నేర్పిస్తాడు. చదవలేదుగా నేను చెప్తాను. ఆయన నేర్పిస్తుంటాడు. శాస్త్రాంగంగా పడి ఇది ఒక ప్రభుత్వం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మన యొక్క కుటుంబ సమస్యలను బట్టి, మన కుటుంబ ఇబ్బందులను బట్టి, రక్షణ పొందడమైన బట్టి, రక్షణ పొంది ఇబ్బందులను వారిని బట్టి, అనేక శ్రమను బట్టి మనం మన యొక్క ఆత్మీయ శక్తుల కొరకై దేవుడి సన్నిధిలో మోహని కన్నీరు కాదు. మనకు అంత దుఃఖం రాదు, అంత ఫీలింగ్ రాదు. ఎందుకంటే మనకు ఎందుకు రాదు? వారిని చూసి తెలుసుకోవాలంటే వారికి ఎందుకు కన్నీరు వస్తుంది, మనకెందుకు కన్నీరు రావాలంటే ఆ ప్రజల యొక్క పాప జీవితాన్ని చూసినప్పుడు మీరు వాళ్ళు అంటే ఆ పాపానికి వచ్చేటువంటి శిక్ష, ఆ పాపానికి వచ్చేటువంటి భయంకరమైన శోధనను బట్టి మీరు ఏమైపోతారంటే వారికి చెప్పిన వెనువైనప్పుడు మాట్లాడినప్పుడు తట్టుకోలేక వాళ్ళ ప్రభు దగ్గర మోకం వెళ్ళి అర్థంగా దేవుడు అందరికీ ఒకే దేవుడు అయ్యాడు. ఇశ్రాయేలు పాపం చేసినంత మాత్రం ఎక్కడ ఒకరు వాడిని ఎక్కడ అవుతుందాం. ఇశ్రాయేలు చాలా ఇష్టం ప్రభుకి. ఇశ్రాయేలు దేశమన్నా కూడా చాలా ఇష్టం. ఆయన పాపం చేస్తే బాగుందా కనికరించాలి. అవకాశం ఇచ్చాడు. అవకాశం దాటి పొరపాటును కూడా శిక్షించాడు. కాబట్టి ఆ సంగతి ఇశ్రాయేలు తెలుసు. అందుకే ఆయన కన్నీళ్ళు వస్తాయి. మనకు రావు. ఎందుకంటే మన అంత జీవితంలో మనం విశ్వాసం పట్ల లేకపోతే ప్రజల పట్ల అంత ప్రేమ మనం కాపాడించగలం. మనం కాపాడించలేము. వాళ్ళు రాకపోతే లేకపోతే వాళ్ళు మారకపోతే నాకేంచి నేను మారను కదా, నేను బాగున్నాను కదా,
అది వాళ్ళకి శిక్షిస్తారు దేవుడు పెట్టుకుంటాం. మానవులు నయించున్నాం మనలాంటి ఆ శిక్షకు పాత్ర కాకుండా కాపాడంటే ఆ శిక్షకు వారు లోపడకుండా వాళ్ళు ఎలా చేస్తారు ప్రభు మరలాలని భయమిస్తారంటే ఏడ్చుతారు. ఆ జ్ఞానంలో ఎప్పుడు కాదు, ఆ జ్ఞానంలో సంఘంలో సంఘ సేవకులందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేశారు, ఏడ్చి వాక్యం చెప్పారు. అందుకే ఆ జ్ఞానం ఆత్మీయంగా ఉండాలి. ఏడ్చేవాడు లేదు, వాళ్ళు ఏడ్చినప్పుడు నవ్వుతారు. దానికి ఏం తెలియదు. ఏడు ప్రవక్త నిజమే ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాను. నిజంగా బట్టి ఇస్రాయేల్ మాట పెడితే అంటే నేను ఏడు ప్రవక్త అన్నా. ఆయన కాలం ఎవరు రక్షణ పొందాలి, ఆయన కూడా వాళ్ళ కోసం చేస్తాడు. రక్షణ పొందలేదు కదా, నాకు ఆ సేవకుడు కారణాలు అన్నాడు ప్రకటిస్తే మనం ఏదైనా చూస్తున్నట్టు ఆయన అసలు మెసేజ్ క్లాస్ సంఖ్యలో వాళ్ళు చెప్పిండారు. అది అర్థం ఏం చేశారు కానీ మాట్లాడారు. అయినా ఆయన వాళ్ళకి అవసరం లేదు. ప్రయత్నించారు. ఏమంటే ఆయన బలిస్తున్న బొమ్ములు అన్నారు. బలిస్తున్న మోకాలు ఉండాలి ప్రభు దగ్గర. కాబట్టి మోకాలు ప్రార్థన కలిగి ఉండాలి. మోకాలు మనం మోకాలు ఎదుర్కొంటే మరొకసారి జ్ఞాపకం అనిపిస్తుంది. మనలో వారి మీద ప్రేమను బట్టి మాత్రం ఉంటాయి. మనలో ప్రేమ ఎప్పుడైతే మనలో ప్రేమ మన యొక్క ప్రజల యొక్క ప్రేమ ఉందో ఇప్పుడు ఆటోమేటిక్ మోహాలు ప్రేమ లేకపోతే మామూలుగా ఉంటుందండి. క్యాజువల్గా ఉంటాం, వస్తాం పోతాం. ఏమైంది అందరూ వస్తాం, అందరిలాగే సమయం కలిసిపోతుంది. కాబట్టి మరొక మాట మనసు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరొక మాట చాలా ఇసురు వాళ్ళు కొద్ది మంది ఎవరు చేద్దాం పని సాధించుకుంటుందండి. విసురు వాళ్ళంటే పనులు రాకపోతాయి, పనులు కూడా పోతాయి. ఇసులు రాని తర్వాత ఏమైపోతే మానవ స్పష్టంగా రాకపోతే అదే నువ్వు ఒకవేళ మాట్లాడాలనుకుంటే కూడా స్పష్టంగా ఈ రోజుల్లో సభ్యులను బట్టి అమలుపోతున్నట్టు పెట్టుకోండి. అది వేరే కానీ కామన్ ఎవరు తర్వాత ఏమంటే సులభంలో ఇసురు వారు కొద్ది మంది అయిపోతారు. ఎప్పుడుసారి పనులు రాకపోతాయి, ఎంత పడిపోతుంది, లూజ్ అయిపోతుంది. కనీసం మాట్లాడడానికి అవకాశం లేదు. ఏమవుతుంది మాట్లాడాలి, ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేదు. కొనుక్కో వస్తుంది, లోపల కొనుక్కో వస్తుంది అంటే ఏం చేయలేదు. అదే సులభం ఏంటంటే నీ బాధ ఏంటి, నీవు నీ యొక్క సృష్టికర్త నిన్ను కలగజేసినట్టు నీ ఎవరో తెలుస్తుంది. నీవు ప్రభుత్వానికి వస్తే మంచిది, ఆయన సేవిస్తే మంచిది అని ఆయన జ్ఞాపకము చేస్తున్నారు. మాటలు మనం చూద్దాం. మాట కిటికీలో కూడా చూసి వారికి ఆనురైతులు అన్నారు. కిటికీలో కూడా చూసి వారికి ఆనురైతులు అన్నారు. ఇక్కడ కర్తవ్యం ఉంటుంది. ఎవరు చెప్పండి కిటికీలో కూడా చూసి వారికి ఆనురైతులు అంటే మనకి ఇచ్చిపోతాయి. అదే కిటికీలు చేయగలరు. అదే వయసు అయిన తర్వాత నీకు మమ్మల్ని కలుగుతుంది అంటారు. చూడండి మాట మనం చూద్దాం. ఏమిటంటే ఇక ఆది కాండంలో మనం చూద్దాం. మాటలు ఆది కాండంలో 27వ అధ్యాయం ఒకటి వచ్చింది. 27 ఇక్కడే అతని కళ్ళకు ఏం కనపడట్లేదు. అయ్యా వయసు తర్వాత ఆటోమేటిక్ ఏమంటే దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు మామూలు దృష్టి కలిగి ఏం చేస్తుంది. అతని కరుణకు మామూలు దృష్టి కలిగినప్పుడు మనసు కలిగిపోతుంది. అందుకని ఏమంటారండి అప్పటికి వాక్యం చదవాలని గను కనపడలేదు కదా, అంతే కదా. చూడండి మనం చూద్దాం. కీర్తన కాబట్టి ఏం రాస్తామో ఆయన యొక్క మాటలు మనం చూద్దాం. 119వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనాకారుడు
దేవునికి వాక్యాన్ని చదవడానికి ఆయన ఏమిటి ప్రార్థన చేస్తాడో మనం చూద్దాం. ఆ ప్రార్థనలో ఏమిటి రాస్తాడో అయితే మనం చూద్దాం. నేను ధర్మశాస్త్రంలో నేను ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూడలేడు. నా కన్నులు తెరవు. భవిష్యత్తులో నాకు ఏం చూస్తాడు? ధర్మశాస్త్రంలో దేవునికి వాక్యం ఏం చూస్తాడు? దేవునికి వాక్యం ఏం చదువుతాడు? దేవునికి వాక్యం ఏం పఠిస్తాడు? ఆయన మీ కన్ను మనకు బాగున్నప్పుడే కదా ఏమీ మనం చదవగలిగేది. అందుకని సులభం ఏమంటే ఇక నీ కన్ను ఇచ్చితే మందగిచ్చిపోయిన తర్వాత నీ కన్ను సరిగ్గా కనబడతాడు. చదవాలన్నా ప్రభావం నా కన్ను తెరవడం కుదరదయా. అందుకని నీ కన్ను బాగున్నప్పుడే దేవుడి వాక్యాన్ని వేస్తుందిగా పాట పాడింది. కన్ను నుండి చూడలేదా జ్ఞాపకం మా పాట సరే మాకు పాడగలరు ఒకసారి కన్ను నుండి చూడలేని చెవుడిని అది తర్వాతకి వెళ్ళిపోతాం. ఆ చెవుడిని అంటే కన్ను అంతా మూసుకుపోయిన తర్వాత మందగించిన తర్వాత దేవుడికి దేవుడికి వాక్యం చూడాలి. ఏమంటున్నారు? దేవ నీ యొక్క ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సాయంత్రం చూసినట్టు కన్నులు తెరవమంటే ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడలేదు. పరురాత్రి మాట సరిగా వాడుతుంది లేదు, ఏమి లేదు. తను నలుగు వేసింది కనపడదు. అంటే సులభం ఏమంటే మానవ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ మానవుడికి అయ్యా మీరందరూ కూడా బాగా నిర్ణయించే మీరు అవసరంగా మీరు బాగా ప్రభువుని అంగీకరించండి, తెలుసుకోండి, రక్షణ పొందండి, దేవుడి వాక్యాన్ని చదవండి. ఏంటో ఏం కాదు. దేవుడు నన్ను ప్రాణించింది కేవలం లోపల పత్రానికి కాదు, దేవుడికి వాక్యం చదవడానికి. దేవుడికి వాక్యం మనము ధ్యానించినప్పుడు సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. మరొక మనం వెళ్ళిపోతాం. 4వ వచనం తిరగరాధమని తగ్గిపోము అన్నారు. తిరగట్టి రాధమని తగ్గిపోము అన్నారు. తిరగట్టి రాధను జీర్ణశక్తి అన్నమాట. అందరూ మనం విష్ణు అన్నం తింటామంటే తింటే ఎందుకని విష్ణు అయిపోయినాను చూసినాను. తిరగటి రావాలని రాకున్నాను. తిన్న ఆహారం జీర్ణ జీర్ణశక్తి అన్నమాట. అందుకని సులభం రాష్ట్రం జీర్ణశక్తి ఏమంటే అవి తిరగటి రావాలి. తిరగలేదు తిన్న ఆహారం జీర్ణశక్తి అప్పుడేం అర్థం చేసుకోగలము అని చెప్పి అప్పుడు నేనేమి అర్థం చేసుకోగలను, ఏమిటి అర్థం అవుతుంది అప్పుడు ఏం చేయాలి వచ్చినది మాత్రము చూడడానికి అనుసంధానమైన వాక్య 63 నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని అనమాట. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి చావులను ధ్యానించినప్పుడు ప్రభు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పోతుంది కదా. అనుకోండి ఆయన అడగలేదు కాబట్టి ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా చేస్తాడు అంటే నీ స్వరూపం ఏమంటే మృగవులు తిరగతి బాధ కలిగిందో ఇంకా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలంటారు. మరొక మాట మనసు వీటి ప్రకటన అంటారు. అంటే చెడు పోతుంది అన్నమాట. అయితే చెవిటి వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం చూస్తున్న వాటిని అంటే మనం చూస్తాం. ఒక చూస్తున్నా సమయాలు నీ దాసులు నీ చెవిటి వచ్చేసింది వినబడదు. ప్రభు మాట్లాడుతున్నాడు, వాక్యం మాట్లాడుకుంటుంది. ప్రభు మీకు వాక్యం మాట్లాడుతున్నారు. నీకేమి అందుకని సులభమైన అంటే సేవలు నీ చెవులు వినబడుతున్నప్పుడే, నీ చెవులు బాగున్నప్పుడే, నీ కనసులు బాగున్నప్పుడే, నీ చేతులు బాగున్నప్పుడే, నీ కాళ్ళు బాగున్నప్పుడే, నీ ముసలివారి కాకముడికే నీ యొక్క బాల్య జ్ఞానంలో ప్రభు చేసుకో అని ఆయన జ్ఞాపకంగా చేస్తుంది. ఆయన బోధించదు ఒకడు వస్తుంది వాటిని బోధించేది అంటున్నారు. మనం
పెట్టి రాసుకుంటే మాట చూస్తాను మీరు మాట చూస్తుందా పెట్టే యొక్క కోత వాడు లేచును అన్నాడు. పెట్టే యొక్క కోత వాడు లేచును అన్నాడు. తెల్లవారుజామున లేచి లేదు పండుకుంటారు తెల్లవారు ఉంటారు. లేదు ఎందుకని